వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. డిమాండ్ల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం 16వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమైనందున రాష్ట్రంలోని శాసనసభ్యులు మరియు పార్లమెంటు సభ్యులు అందరికీ అర్జీలు ఇవ్వాలని రాష్ట్ర నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం దీక్షా శిబిరం నుండి అంగన్వాడీ టీచర్స్ మరియు ఆయాలు ప్రదర్శనగా స్థానిక శాసనసభ్యులు అన్నాపతిని శివకుమార్ కార్యాలయం వద్ద ఆయన్ను కలిసి తమ సమస్యలు తెలిపారు. ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ స్పందిస్తూ తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని, అంగన్వాడీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని, ముఖ్యమంత్రికి మీరు ఇచ్చిన అర్జీ ఇస్తామని తెలిపారు. అంగన్వాడీ యూనియన్ నాయకులు ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు. తమకు న్యాయం జరిగేటట్లు చేయాలని కోరుతూ గంపడు ఆశతో ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏవిఎన్ కుమారి, పి పావని, అనురాధ, కె నాగలక్ష్మి, డివిఎన్ఎల్సి కళాధరి, పి శాంతకుమారి, జి లావణ్య, వై రాధాకుమారి, షేక్ హసీనా బేగం, బి ధనలక్ష్మి, ఎన్ సుజాత, జి రత్నకుమారి, సిపిఎం నాయకులు కె బాబు ప్రసాద్, రైతు సంఘం నాయకులు ఎం శివసామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున ఈరోజు మేము అంగన్వాడీ నిరవధిక సమ్మెని 16వ రోజు కొనసాగుతున్నాము. ఈరోజు ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారిని కలిసి వాళ్ళకి మేము మా బాధలన్నీ చెప్పాలి అని మా అంగన్వాడీ పిలిపించింది. మా సిఐటి పిలిపించిన కారణంగా మేమందరం ఈరోజు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని కలవటం జరిగింది. సార్ కూడా మాకు సానుకూలంగా మా వైపు మద్దతు ఇవ్వటం జరిగింది. మేము మీరు ఇచ్చిన హామీలన్నీ, మీరు మాకు చెప్పినవన్నీ మేము ప్రభుత్వానికి తెలియజేసి మీకు న్యాయం చేస్తామని సార్ కూడా చెప్పారు. కాబట్టి మా నియోజకవర్గం తరఫున, మా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున మీ అందరికీ మా నిరవధిక సమ్మె 16వ రోజుకు చేరింది. అయితే ఈరోజు అందరి ఎమ్మెల్యే ఆఫీసుల ముందు మేము ముట్టడి చేయాలనుకున్నాము. అదేవిధంగా ఈ తెనాలి నియోజకవర్గం అయిన శివయ్య గారి దగ్గరికి వచ్చాము. అందరి ముట్టడి కార్యక్రమం చేసాము. అయితే ఆయన సానుకూలంగా స్పందించి మా వద్దకు వచ్చి మీ సమస్యలన్నిటినీ నేను మా ఎమ్మెల్యేల అంటే తను ఒక్కరే కాకుండా అందరు ఎమ్మెల్యేల చేత కూడా మాకు మద్దతు ఇప్పించేలాగాను అందరి చేత మీ మంత్రి గారికి తెలియజేసే విధంగా చెప్తానన్నారు. అందుకు మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మా సమస్యలన్నిటినీ వారు ముఖ్యమంత్రి గారి ముందు ఉంచుతామని. కోస్టల్ బ్యాంక్ రజతోత్సవ సంవత్సర వేడుకలు తెనాలి బ్రాంచ్ లో ఖాతాదారుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలనతో కోస్టల్ బ్యాంక్ రజతోత్సవ సంవత్సర వేడుకలు తెనాలి బ్రాంచ్ లో ఖాతాదారుల సమక్షంలో ఘనంగా బ్రాంచ్ మేనేజర్ సిహెచ్ నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వరదరాజులు, పోతురాజు, అర్సమల్లి వెంకటేశ్వరరావు, అధినేత శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు. కళ్యాణమస్తు, పిల్లలు లేని దంపతులకు అత్యాధునిక వైద్య సేవల ద్వారా సంతానం పొందడానికి అయ్యే వ్యయాన్ని సంతానమస్తు అనే పథకం ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నారన్నారు. విద్యాలక్ష్మి వంటి పథకం ద్వారా కూడా విద్యార్థులని ఆదుకుంటూ వారి తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్న బ్యాంకు కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్. ఖాతాదారుల సౌలభ్యమే లక్ష్యంగా ఖాతాదారుల అభిప్రాయాలకు అనుగుణంగా నడపబడుతున్న బ్యాంకు కోస్టల్ బ్యాంక్ అన్నారు. కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ సిహెచ్ నాగరాజు మరియు బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పంతొమ్మిది 1999లో స్థాపించిన సంస్థ 2004-05 సంవత్సరంలో తెనాల్లో శాఖ ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయిలో ముందు ఇంకా ఇప్పటికి 50 బ్రాంచీలు 12 జిల్లాల్లో ఈ సంస్థ పనిచేస్తోంది. ఇంకా ముందు ఎన్నో శాఖలు విస్తరింపజేసి జాతీయ స్థాయిలో మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా బ్రాంచీలు పెట్టి వ్యాపార రంగంలో, బ్యాంకింగ్ రంగంలో ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, అట్లాగే వారు తెనాల్లో ఉన్నటువంటి వ్యాపార పరంగా కానివ్వండి, విద్యాపరంగా, అట్లాగే మహిళలకి కానివ్వండి అవసరమైనటువంటి లోన్స్
ప్రొవైడ్ చేస్తూ చక్కటి సేవలు అందిస్తూ వ్యాపార రంగంలో ఎవరికీ కూడా ఒత్తిడి లేకుండా చక్కటి సేవలు అందిస్తున్నటువంటి బ్రాంచ్ స్టాఫ్ కూడా అందరికీ కూడా మా ఎదుగుదలకు ఉపయోగపడిన ప్రతి ఖాతాదారుడికి మేము శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఇలాగే వాళ్ళ అవసరాలు తెలుసుకొని ప్రతి అవసరానికి మీ బ్యాంక్ కోస్టల్ బ్యాంక్ ఉంది అనే నినాదానికి ముందుకు తీసుకువెళ్తూ మేము ఈ రిసోర్స్ క్రెడిట్ తెనాలి బ్రాంచ్లో ప్రారంభించడం జరిగింది. మా ఈ పాత కొత్త అని లేకుండా ప్రతి కస్టమర్ని మేము వాళ్ళ ఆలోచనని ముందుకు తీసుకుని వెళ్ళాలి. వాళ్ళ అవసరానికి మీకు కోస్టల్ బ్యాంక్ ఉంది, వాళ్ళు ఏ అవసరం వచ్చినా ముందు కోస్టల్ బ్యాంక్ మన అవసరాన్ని తీరుస్తుందనే నినాదాన్ని వాళ్ళ దగ్గరికి చేరువ చేయాలనే విజయంతో మా ఎండి గారు అయినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారి ఆలోచనతో, అలాగే మా సిఎఫ్ఓ గారు అయినటువంటి రామన్ సార్ గారి ఆలోచనతో మేము ఒక్కొక్క ఖాతా మీకోసం కోస్టల్ బ్యాంకుతో కలిసి ప్రయాణం చేయండి అనే నినాదాన్ని ఈ సంవత్సరంలో ప్రతి కస్టమర్ని చేరువయ్యి వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకొని మా ఎదుగుదలకు ముందుకు వెళ్ళటానికి జనవరి 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు తెనాలిలో జరిగే శ్రీ చండీ సహిత హనుమతీశ్వర మహాయజ్ఞం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పిలుపునిచ్చారు. పట్టణ బోస్ రోడ్లోని వాసవి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో జనవరి 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ మహాయజ్ఞ కార్యక్రమానికి సంబంధించి యజ్ఞశాల నిర్మాణ పనులను బుధవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులను ప్రారంభించారు. లోక కళ్యాణార్థం చేపట్టిన ఈ మహాయజ్ఞ కార్యక్రమాన్ని పట్టణ ప్రజలు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ కోరారు. కొత్త సంవత్సరం ఆరంభంలో అంటే జనవరి 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, ఈ ప్రాంత ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి అని, ఈ ప్రాంతంలో అంటే ముఖ్యంగా మన తెనాలి పట్టణంలో వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంగణం నుంచే 7 రోజుల పాటు చండీ సహిత హనుమతీశ్వర మహాయజ్ఞాన్ని పెద్దలు లోకల వేణు గారి సారథ్యంలో మా లక్ష్యం ఈ ప్రాంతం బాగుండాలని, మా కోరిక ఈ తెనాలి నియోజకవర్గంలో ప్రజలందరికీ మంచి జరగాలని, ఇంత గొప్ప యజ్ఞాన్ని ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో తెనాలిలో మన తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వ్యాపారస్తులందరూ బాగుండాలని, రైతులందరూ పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని, ఈ యొక్క కొత్త సంవత్సరం నూతన సంవత్సరంలో జనవరి 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు లోక కళ్యాణార్థం మరి స్థానిక శాసనసభ్యులు మన ఎమ్మెల్యే గారైనటువంటి అన్నాపతి శివకుమార్ పుష్ప గారి దంపతుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 5వ తేదీ సాయంత్రం శోభాయాత్ర మన మార్కెట్ సెంటర్ రాములవారి గుడి దగ్గర నుంచి ఇక్కడ వరకు 6 ఉదయం నుంచి 12 వరకు ప్రతిరోజు ఉదయం హనుమాన్ చాలీసా పారాయణ ఉంటుంది. తదుపరి అట్లాగే స్వామివారికి అర్చన, అభిషేకం అలా వచ్చేసేసి హవనం, హోమం, యజ్ఞయాగాదులు జరుగుతాయి. డాక్టర్ శారదా సర్వీస్ సొసైటీ, డాక్టర్ రమేష్ కార్డియాక్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో తెనాలి మండలం పెదరావూరులో ఉచిత టెలి వైద్య సేవలు ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ అన్నపనేని రాజకుమారి, డాక్టర్ శారద ప్రారంభించారు. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోకులపై తొలి గంటలో ఉత్తమ వైద్యం అందాలని, వాటితో పాటు ఇతర అనారోగ్యాలకు టెలి వైద్య సలహాలను అందించడమే కాకుండా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకు ఉచిత ప్రాథమిక వైద్యం అందే ఏర్పాట్లు చేసినట్లు సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ శారద వివరించారు. సర్పంచ్ కాకి రమాదేవి, డాక్టర్ ధరణేంద్ర తదితరులు పాల్గొన్నారు.
హెల్త్ ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాంతంలో ఒక వినూత్నమైన ఆలోచనతో బాగా అప్డేట్ అవుతున్న రంగం ఏంటంటే మెడికల్ రంగమే. టెక్నాలజీ విపరీతంగా టెక్నాలజీతో మనిషిని ఏజ్ని మనిషి యొక్క ఆయుష్ని ప్లస్ మనిషి యొక్క అనేక ఆఖరికి అందంతో సహా మనిషిని పెంచగలుగుతుంది ఈ టెక్నాలజీ. సో ఏదైతే అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ పుంజుకుంటా ఉంది. ప్రతి ప్రభుత్వ రంగంలో ఉన్న వాటిని డెవలప్ చేస్తూ ఉంటుంది. వైద్య రంగం కూడా అంతే. ప్రతి ప్రభుత్వం వాళ్ళ టైంలో ఆ రంగాలకు అభివృద్ధి చేయడం కోసం డబ్బులు అలొకేట్ చేస్తుంది. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా వైద్య రంగంలో విపరీతంగా పెంచింది. దాంట్లో అనుమానమే లేదు, చాలా బాగా. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా డాక్టర్స్ ఈరోజు ఏ ప్రభుత్వ హాస్పిటల్లో ఖాళీగా లేరు. అన్ని డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ ఉన్నారు, ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు, ప్లస్ ల్యాబ్ టెక్నాలజీ ఉంది, ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉంది. సో ఇలా బాగా చేసింది. అయినా ప్రభుత్వం ఎంత బాగా చేసినా, డాక్టర్స్ కార్పొరేట్ హాస్పిటల్ కట్టినా ఇవాళకి కూడా సామాన్యుడికి సరైన టైంలో వైద్యం అందటం లేదు. ఇది వాస్తవం. ఇవాళకి కూడా వేల కోట్లు ఖర్చు పెడతారు. సో ఇలాంటి గ్రామీణ వాతావరణంలో మళ్ళాంటి పట్టణ వాతావరణంలో ఇంకా బాగా ఉంది. నిజంగా ఒక శాసనసభ్యుడిగా ఒక వ్యక్తి శివకుమార్గా నేను చూసిన ఈ 35 సంవత్సరాల్లో సమాజాన్ని, అంటే నాకు 52 సంవత్సరాలు, నేను ఎందుకు 35 సంవత్సరాల నుంచి సమాజాన్ని అంటే అంతకుముందు నేను సమాజాన్ని చూసిన అధ్యయనం చేసుకునే బుర్ర నాకు ఉండదు. తెనాలి రహిత క్యాన్సర్ని మనం ఎందుకు చేయలేము, చెయ్యాలి, చేసి తీరాలి అని ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేసి, కానీ ఎక్కడా కూడా ఆ ప్రాజెక్ట్ని ఆపకుండా సక్సెస్ఫుల్గా ఈ తెనాలి ప్రాంతంలో చేసి చూపించిన వ్యక్తి. అంటే ఒక జీవితాన్ని చూసిన వాళ్ళకి మాకేమనిపిస్తుందంటే, మేము ఇప్పుడు బతికున్నప్పుడు చేసేవన్నీ కాదండి, మనం వెళ్ళిపోయాక మన పేరు ఒక 100 ఏళ్ళు 70 ఏళ్ళు నిలబడితే నిజంగా అప్పుడు పుట్టినరోజు చేసుకోవాలి. అంటే మన తర్వాత ఉండే మన పిల్లలు కానీ వాళ్ళు కానీ ఈరోజు చేసుకునేది ఏమీ అది ఘనత కాదు. దాన్ని మేము రూపకల్పన చేయడానికి మరి ఆల్మోస్ట్ వాళ్ళు నా డాటర్ ఏజ్ ఉన్న మరి డాక్టర్ ధరణేంద్ర కానీ వీరు కానీ మేమంతా చాలా డిస్కషన్స్ జరిగాయి. ఇది పెట్టుబడి పెట్టాలి అని అంటే ఒక వెహికల్ దాదాపు 35 lakhs 40 అంత అయితే మనకు లేదు, ఎలా చేయాలి? నేనేదో చిన్న చితక లోన్స్ తీసుకుని ఒక 12 lakhs పెట్టి ఈ వెహికల్ తీసుకున్నాక దాన్ని ఆయన అద్భుతమైన క్రియేటివిటీతో మొత్తం దాంట్లోనే వచ్చేటట్టు చేశారండి. అదొక రూమ్ లాగా. తర్వాత మేమేం చేసామనంటే, ఇది చెట్లు పుట్లు ఉన్న వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాలని కదా నా కోరిక, దాన్ని తీసుకెళ్ళాలంటే ఏం చేయాలని ఒక వెల్డర్ సహాయం తీసుకుని దానికి ఇప్పుడు మనం కూర్చుంటే ఇలా షామియానా వేశారు, అలాంటి షామియానా అక్కడ ఎందుకు రాదు అనే నా ఒక ఆలోచనతోటి దాదాపు అది మీకు 20-40 రూమ్ లాగా అవుతుంది సార్. అది ఆ పాడేరు అటువైపు నుంచి పాపం కాన్పుకి కష్టమయ్యి వాళ్ళని జోలీల్లో తీసుకుంటే మధ్యలో చనిపోతున్నారని తెలిసినప్పుడు ఇదే టేబుల్ మీద డెలివరీ చేసే పర్పస్గా కూడా నేను డిజైన్ చేసుకున్నానండి. అలా అది మల్టీపర్పస్గా అన్ని, అంటే ప్రాథమిక ప్రైమరీ కేర్ మొత్తం మనకి దానిలోనే వచ్చేటప్పుడు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా. పదహారవ రోజు కొనసాగిన అంగన్వాడీల నిరవధిక సమ్మె.
టీడీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.